హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియోలోనే చూసుంటారు. నేనైతే ఎయిర్ ఫ్రైయర్ కొత్తగా కొనుక్కున్నాను అనేసి దాని కంటిన్యూషన్ వీడియోనే అనమాట ఇదైతే. సో ఇంతకు ముందే కొనుక్కున్నాను, అదైతే ఆన్ అవ్వట్లేదు, మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకున్నాను. సో సేమ్ పీస్ సేమ్ కలరే ఇంకోటి వచ్చిందనమాట. అమెజాన్లోనే కొనుక్కున్నాను. సో ఈసారి కూడా అదే ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. ముందు 100% ఉంటే ఇప్పుడైతే 90% ఎగ్జైట్మెంట్లో అయితే ఖచ్చితంగా ఉన్నాను. ఆయిల్ లేకుండా ఎలా కుక్ చేయాలి, ఆయిల్ లేకుండా ఎట్లా ఉంటుంది టేస్ట్ చూసేద్దామనేసి ఉన్నానన్నమాట. ఇదైతే నైట్ వచ్చింది. ఇంకా మధ్యలో పనున్నా కూడా దీన్ని ఓపెన్ చేసి చూసేయాలి అనే ఆతృత అయితే ఆగలేదన్నమాట. అందుకే నేను ఎంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నానో మీరు కూడా చూసేయండి అనేసి ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేసాను. వచ్చి రాగానే చెక్ చేసేసాననమాట. స్విచ్ అయితే ఆన్ అవుతుందా లేదా అనేసి. ఆన్ అవుతూ ఉండే. సో ఇంకైతే ఎత్తిపెట్టేసి నెక్స్ట్ డేకి ఏమైనా చేద్దామనేసి ఎత్తిపెట్టేశాను. ఇంకా మా పిల్లోడైతే ఆర్డర్ వేసేసాడనమాట. నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతే బేక్ చేయడానికి స్టార్ట్ చేయాలి, అంతకుముందు నేను లేనప్పుడు నువ్వు చేసేయకూడదు సోలోగా అనేసి. ఇంకా తను రావాలనేసి నేను బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. చేస్తుండేది ఏమంటే కప్ కేక్స్ అనమాట. నా దగ్గర ఈ టీ కప్స్ అయితే ఉంది. వరమహాలక్ష్మీదేవి పండుగ చేశాను కదా, అప్పుడైతే ప్రసాదం ఇవ్వడానికి అనేసి ఈ కప్స్ తీసుకున్నాను. ఇంకా దాంతోనే కప్ కేక్స్ చేసేద్దామనేసి రెడీ చేస్తున్నాను. ఆ పిల్లోడు నేను ఉన్నప్పుడే చేయాలి చేయాలి అని గోల్ చేసేసి వెళ్ళాడు కదా, ఇప్పుడు వచ్చిన తర్వాత బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసేసినాను. కప్లో వేస్తూ రారా అంటే కూడా లేదులే మా నువ్వే చేసేయి నేను ఆడుకుంటాను అనేసి ఇంటి ముందే ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడికి ఇక్కడికి తిరుక్కుంటా అయిందా అయిందా అని అడుక్కుంటా. సో ఇంకా నేను ఒక్కదానే చేసేద్దాంలే అనేసి బ్యాటర్ అంతా కప్లో అయితే వేసేస్తున్నాను. బ్యాటర్నంతా హాఫ్ కప్కి అయితే ఫిల్ చేసేస్తున్నాను, పొంగుతాయి కాబట్టి. సో ఇప్పుడు కూడా ఎగ్జైట్మెంట్లో ఉన్నాము. కప్ కేక్స్ ఎలా ఉంటాయి, టేస్ట్ ఎలా ఉంటుంది. మా పిల్లోనికి అయితే కప్ కేక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంక ఇంట్లోనే చేసి ఇవ్వచ్చు, హెల్దీగాను ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అనిపిస్తుంది అనేసి. సో ఇలా ట్యాప్ చేసేస్తున్నాను, పిండంతా ఈవెన్గా కింద వరకు స్ప్రెడ్ అవుతుంది అనేసి బాటమ్ దాకా. ఇంకా అన్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేయడమే బాకీ. సో ఆ ఎయిర్ ఫ్రైయర్ది కప్ లాగా ఉంది కదా, దాంతో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఆర్గనైజ్డ్గా పెట్టేస్తున్నాను. సో ఇది బేక్ అవ్వగానే ఎలా ఉంటుందో చూడాలి. సో ఎయిర్ ఫ్రైయర్ అయితే ఆన్ చేసేస్తున్నాను, పెట్టేశాను. ఇంకా మాన్యువల్ సహాయంతోనే చేస్తున్నాను అనమాట. ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఓపిక్గా నెమ్మదిగానే చేద్దామనేసి. ఆల్రెడీ ఎందుకంటే ఒకసారి వచ్చి రిటర్న్ వెళ్ళింది కదా, ఇంకా మనమే ఏది పొరపాటు చేయకూడదు అనేసి నేనైతే ఓపికగానే చేస్తున్నాను. మా పిల్లోడైతే అయిందా అయిందా అని అడుగుతున్నాడు, కానీ వచ్చి హెల్ప్ చేయరా అంటే కూడా అస్సలు రావట్లేదు. నువ్వు చేసే నేను తినేకొస్తాను అనేసి. సో అది ఆన్ అయిపోయింది కదా, బ్యాటర్ ప్రిపరేషన్ వీడియో చూసేద్దాం రండి. సో ఒక 90 గ్రామ్స్ అంతా గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1 కప్ బేకింగ్ సోడా తీసుకున్నాను, సారీ 1 స్పూన్ అంతా బేకింగ్ సోడా తీసుకున్నాను. మైదా యూజ్ చేయొచ్చు, మైదా ఏమో నచ్చలేదు, గోధుమ పిండి వేస్తున్నాను. సో ఒక చిన్న స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నాను. ఈ మెజరింగ్ కప్స్ కూడా ఇప్పుడే రీసెంట్గా కొన్నాను, ఎయిర్ ఫ్రైయర్ కొనేక ముందే. సో ఇలాంటి కప్ కేక్స్ అంతా చేయాలంటే మెజరింగ్స్ చాలా ఇంపార్టెంట్ కదా అనేసి. సో స్టీల్ అయితే సెర్చ్ చేశాను, కానీ డీమార్ట్లో స్టీల్ ఉండలేదు. ఇంక అందుకనేసి ప్లాస్టిక్కే కొనుక్కొని వచ్చేసాను. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా ఫస్ట్ నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ అంతా కూడా బ్లెండర్లో వేసేసుకోవాలి. 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను 90 గ్రామ్స్ ఆఫ్ గోధుమ పిండికి. బ్లెండర్ లేదంటే మిక్సీ కూడా వేసేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు కూడా మామూలుగా కుక్కర్ మీద చేస్తారు కదా, ప్యాన్ మీద, అలా కూడా చేసేదాన్ని. కొన్నిసార్లు చాలా బాగా వచ్చింది. ఒకసారి బ్రెడ్ అయితే ట్రై చేసింది, అప్పుడైతే బాగా రాలేదన్నమాట. ఇంకా అప్పుడే లాస్ట్. సో ఇంకా దీనికైతే ఒక హాఫ్ కప్ అంతా షుగర్ వేసుకుంటున్నాను. సో ఫస్ట్ టైం ఈ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను, చెడిపోకూడదు అంటే బాగా రాకుండా ఉండకూడదు అనేసి షుగర్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను బెల్లం లేదా డేట్సే యూజ్ చేసేదాన్ని. మనము టెక్నాలజీ పరంగా ఎంత ఇంప్రూవ్ అవుతున్నామో ఆరోగ్యపరంగా అంత బ్యాక్వర్డ్ అయిపోతున్నాము. సో ముందైతే మనము చిన్నప్పుడంతా ఎన్ని షుగర్ ఫుడ్స్ అంతా తినేవాళ్ళము, ఏం భయం ఉండేది కాదు. ఇప్పుడు షుగర్ చూస్తేనే పిల్లలకి ఇవ్వాలన్నా కూడా, మనం తినాలన్నా కూడా ఎంత భయపడాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడు ఒక 1/4 కప్ అంతా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా మంచిగా ఒక 2 to 3 మినిట్స్ బాగా మిక్సీ పట్టేసుకోవాలి. బాగా షుగర్ అంతా కూడా ఉండకూడదు అనమాట, నీట్గా మెల్ట్ అయిపోవాలి. అంతసేపు మిక్సీ కొట్టుకుంటే సరిపోతుంది. ఇంకా టైం ఉంటే ఇంకా బాగా కూడా చేసుకోవచ్చు, ఎక్కువ టైం మిక్సీ పట్టవచ్చు.
సో, షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు చేసుకుంటే కూడా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఎగ్ వాసన అంతా రాకూడదనేసి ఓ 1 స్పూన్ అంతా వెనిల్లా ఎసెన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఫ్లేవర్ కూడా బావుంటుంది గదా! రొటీన్‌గా కాకుండా. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్‌లో అయితే సగం పిండి తీసి సెపరేట్‌గా పెట్టేసుకున్నాను. ఈ వెట్ ఇంగ్రీడియెంట్స్ అంతా వేసుకున్నాం కదా! అది మొత్తం వేసేసుకొని, పిండిని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే లంప్స్ అంతా ఫామ్ కాకుండా బ్యాటర్ నీట్‌గా ఉంటుందనమాట. చూడండి నేను తీసుకునిండే పిండికైతే కరెక్ట్‌గా సరిపోయింది ఈ లిక్విడ్ ఇంగ్రీడియెంట్స్ ఉండేది కూడా. ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం పాలైతే వేసేసుకొని, నీట్‌గా ఒకసారి మిక్స్ ఇచ్చేసామంటే బ్యాటర్ అయితే కంప్లీట్‌గా రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా బావుంటుంది. ట్రై చేయండి. నేను ఇంతకుముందు ప్యాన్‌లో చేసేదానికి ధైర్యం ఉండేది. అంటే ఏం గాదులే నేను చూసుకుంటూ చేసుకుంటూ ఉంటాను గదా! ఏం అవ్వదనేసి. బట్ ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ వేరే గదా! కొంచెం టెన్షన్ ఫీల్ అయితే ఉంది. సో, ఈ ఎగ్ షెల్స్ అయితే సెపరేట్‌గా పెట్టుకున్నాను గదా! ఇదొచ్చేసి ఇంట్లో కొన్ని బల్లులు తిరుగుతున్నాయి. నాకస్సలు పడదు అవుంటే. ఎగ్ షెల్స్ పెడితే అవి ఎక్కువ ఎక్కడ తిరుగుతాయో అక్కడ పెట్టామంటే అవి రావన్నమాట. అందుకే సెపరేట్‌గా అట్లనే పెట్టుకొనున్నాను. ఇంక కొన్ని చాకో చిప్స్ అయితే ఉన్నింది ఇంట్లో. దాన్ని గూడా వేసేస్తున్నాను. యాక్చువల్‌గా చెప్పాలంటే దాన్ని తెచ్చుకునింది గూడా ఈ కప్ కేక్‌లు ఇంకేమన్నా చేసివ్వాలి అనేసే. సో, బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. కప్ కేక్స్ అప్పుడే వేసేసాం కదా! చూడండి. ఇప్పటికి 25 మినిట్స్ పెట్టాను. అస్సలు పిండి ఎట్లా ఉందో పిండి అట్లా అలాగనే ఉంది. కొంచెం కూడా బేక్ అవ్వలేదు. ఇంకా ఒక 24 మినిట్స్ పెట్టాను. మేబీ టైం కావాలనేమో అనేసి. కాలేదు. కుదరలేదు. అస్సలు కుదరలేదు. 3 టైమ్స్ పెట్టాను. కొంచెం కూడా బేక్ అవ్వలేదనమాట. అసలు హీటే అవ్వట్లేదు. చానా అంటే చానా డిసప్పాయింట్ అయిపోయాము. ఇంకా ఎన్ని సార్లు ట్రై చేసేది అని విసుగొచ్చేసి ఫైనల్‌గా ఈ ఇడ్లీ కుక్కర్‌లో అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ వచ్చిందేమంటే ఆనే అవ్వలేదు. సెకండ్ వచ్చింది. ఫస్ట్ రోజు ఇలా ఇప్పుడు ఆనే అవ్వలేదు. కొంచెం ఆన్ అయింది గానీ బేక్ అవ్వట్లేదు. సో, ఇప్పుడైతే కప్ కేక్‌లు ఇలా అన్నా కుక్ చేసుకున్నాము. కొంచెం బానే ఉన్నింది. ఎంత ఉన్నా మనం ప్యాన్‌లో ప్రిపేర్ చేసాలి అంటే ప్యాన్‌లో ప్రిపేర్ చేయాలి అని మైండ్ సెట్‌లో పెట్టుకొని ప్రిపేర్ చేస్తే అవి చాలా టేస్టీగా ఉంటాయి. సో, ఇప్పుడు కొంచెం డిసప్పాయింట్ మేరే ఉన్నింది గదా! బావునింది. టేస్ట్ అయితే బావునింది. తీపి కొంచెం తక్కువున్నింది. అండ్ ఇంకా మా ఆయన ఈవినింగ్ వచ్చి చెక్ చేశారన్నమాట. ప్రామిస్‌గా చెప్తున్నాను హీట్ అయింది. 2 మినిట్స్ ఎంప్టీగా ప్రీ హీట్ చేశాము. వేడయిపోయింది. ఇంకా మా ఆయన "నువ్వు కరెక్ట్‌గా చేయలేదు" అది ఇది అన్నారు. లేదు నా దగ్గర వీడియోస్ కూడా ప్రూఫ్ ఉన్నాయి అనేసి హ్మ్. చూయించానన్నమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డేకి గోబీ చేద్దాము డ్రై గోబీ అనేసి మళ్ళీ అదే ఎక్సైట్‌మెంట్‌లో స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ముందుగా మనం కాలీఫ్లవర్‌ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని సెపరేట్‌గా తీసి పెట్టేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ కప్ అంతా గోధుమ పిండి, హాఫ్ కప్ అంతా బియ్యం పిండి తీసుకోవాలి. ఆ కాలీఫ్లవర్‌కి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నిటిని కూడా ఫస్ట్ డ్రైగా మొత్తం బజ్జీ పిండి వస్తుంది కదా! అట్లా కలుపుకోవాలి. కొంచెం సోయా సాస్, కెచప్ కూడా వేసుకున్నాను. అంటే ఫ్లేవర్ కొంచెం బాగా రావాలనేసి. డ్రై గోబీ కదా! గోబీ టేస్ట్ అయితే కొంచెం అనిపించాలి అనేసి. సో, కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. సేమ్ బజ్జీ పిండి ఎట్లా వస్తుందో అంత మాత్రం కలుపుకుంటేనే సరిపోతుంది. సో అండి కన్సిస్టెన్సీ అయితే ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్‌నంతా దీంట్లో ముంచి ఆ ఎయిర్ ఫ్రైయర్‌ది బౌల్ ఉంది గదా! కప్ లాగా దాంట్లో పెట్టేసుకుంటాను. సో, నీట్‌గా ఫస్ట్ కోటింగ్ ఇచ్చేసుకోవాలి. ఒకదానితో పాటు ఒకటి ఆర్గనైజ్డ్‌గా పెట్టేసుకుంటున్నాను. ఒకటి మీద ఒకటి పెడితే నీట్‌గా కుక్ అవ్వదేమో అనేసి చాలా క్వెషన్సే ఉన్నాయి మైండ్‌లో. అందుకే ఒక లేయర్ మాత్రమే పెట్టేసి పచ్చి కరివేపాకు వేశాను. ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందనేసి. సో, దాని మీద కొంచెం ఆయిల్ అయితే గ్రీస్ చేసేస్తున్నాను. చూద్దాం ఈ డ్రై గోబీ 1 స్పూన్ ఆయిల్‌లో ఎట్లా కుక్ అవుతుందనేసి చాలా క్యూరియస్‌గా ఉన్నాం ఇంట్లో అందరం గూడా. సో, మళ్ళీ నేను హాల్లోనే కుక్ చేస్తున్నాను. ఏదైనా కొత్తదెస్తే ఇట్లా కుక్ చేయడమే ఇంట్లో అందరికీ. ఆహ్, ఏదో అలవాటు ఫస్ట్ నుంచి నాకైతే. సో, సమోసా సెలెక్ట్ జేసుకున్నాను. అది కూడా డీప్ ఫ్రై చేసేది కదా! అందుకనేసి ఇక్కడ చూడండి పొగైతే వస్తా ఉంది. ఎందుకో అస్సలు తెలీదు. సో, ఇప్పుడొక 15 మినిట్స్ అయితే అయింది. టక్కన ఆఫ్ అయిపోయింది. మేబీ ఇది ఉల్టా చేసి పెట్టాలి అనేసి ఆఫ్ అయిందేమో అనుకుంటున్నాను. సో, మొత్తం తిప్పేసేసి ఆయిల్ అయితే కొంచెం గ్రీస్ చేస్తున్నాను. అంతా అతుక్కుని ఉండిపోయింది. సరిగ్గా
పైనకి రాలేదన్నమాట. పిండంతా కిందకి అతుక్కునేసింది. సో ఇప్పుడు మళ్ళీ పెట్టేస్తున్నాను. ఫైనల్‌గా ఏమైందంటే ఆన్ కాలేదు. సేమ్ మళ్ళీ అస్సలు ఆన్ కాలేదు. చాలా అంటే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఇదేంది ఇది మన కూడా ఇట్లా ఆడుకుంటుందనేసి. చాలా నిజంగానే ఆడుకుంటుందది. ఒకసారి ఆన్ అవుతుంది, బేక్ అవ్వదు. బేక్ అవుతుంది, మళ్ళీ ఆన్ అవ్వదు. ఇది ఎందుకు ఇట్లా నాకు కూడా ఆడుకుంటుందో అస్సలు తెలీదు. ఇంకా పిండైతే కొన్ని అతుక్కునుండింది గదా! దాన్నంతా కూడా మళ్ళీ ముంచి ముంచి దీంట్లో వేసేసాను. ఏదో అనుకున్నాము. అంటే అస్సలు ఆయిల్ లేకుండా ఎట్లా తినాలి, మీన్స్ ఎట్లా ఉంటుంది టేస్ట్ అనేసి ఏదేదో అనుకుని చేసాము. ఫైనల్‌గా అదైతే డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్డే అయ్యింది. సో, ఏం చేసేది లేదు. మళ్ళీ రిటర్న్ పెట్టాము. ఇంకొకటి కొనాలా అంటేనే భయమవుతుంది. ఎందుకు ఇన్ని సార్లు మనం టైం వేస్ట్ చేసుకోవాలనేసి. సో, మీరు కూడా ఎయిర్ ఫ్రైయర్ కొనే ముందు రివ్యూస్ అంతా చూసి మంచిది కొనుక్కోండి. అంతే నేను చెప్పేది. ఇంకేం చెప్పేది లేదు. వీడియో కంప్లీట్‌గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.